వృశ్చిక రాశి యందు మనకి విశాఖ నక్షత్రము 4వ పాదము, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రము 4 పాదములు ఉన్నాయి. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయము 5 గాను, రాజభూజ్యము 2, అవమానము 6 గాను కనబడుతుంది. ఇందులో చాలా విశేషమైనటువంటి ఫలితం ఏమిటి అంటే, ఏ పని మీరు చేపట్టినా చాలా విశేషంగా సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. చాలా కాలం నుంచి రావాల్సినటువంటి ప్రభుత్వ బకాయిలు, మీకు రావాల్సిన బకాయిలు మీకు వసూలవుతాయి. మీ మాటకి, మీ సలహాలకి విశేషమైన గుర్తింపు సమాజంలో పెరుగుతుంది. మీ ప్రణాళికలకి చాలా గౌరవం పెరుగుతుంది. మీ మాటకి, సలహాకి విలువ పెరుగుతుంది. గృహములో ఒక ఆనందదాయకమైనటువంటి వాతావరణంలో జీవిస్తారు. చాలా ఎక్కువ సార్లు ఈ సంవత్సరం మీరు బంధుమిత్రులతో కలుస్తారు. సంతాన మూలకమైనటువంటి సౌఖ్యము, సంతాన మూలకముగా గౌరవము పెరుగుతాయి. కొంత బంధువర్గములో వ్యతిరేకత ఉంటుంది, కానీ అది తాత్కాలికంగానే ఉంటుంది. ఆందోళన చెందకండి. మాటకి అనవసరంగా మనం స్పందించకుండా మీరు ఎంత మౌనముగా ఉంటే అంత అనాయాసంగా బంధువర్గ వ్యతిరేకత సమసిపోతుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చినా ఔషధ సేవనంతో వాటిని అధిగమించగలుగుతారు. ఇబ్బంది ఏమీ లేదు. ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి అధికారులకి, రాజకీయ నాయకుల యొక్క ఒత్తిడి విశేషంగా పెరుగుతుంది. గొడవలు అవుతాయి. దాన్ని మీరు ఎదుర్కోవలసి వస్తుంది, న్యాయపరంగా ఎదుర్కోవలసి వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, అంతిమ విజయం మాత్రం మీదే అవుతుంది. ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా అంతిమ విజయము మీదే. ఎవరి ప్రలోభాలకి లొంగకుండా మీ యొక్క వ్యక్తిత్వాన్ని మీరు నిరూపించుకోగలుగుతారు ఈ సంవత్సరం. కాంట్రాక్టర్లకి బకాయిలు వసూలవుతాయి. వ్యవసాయదారులకి లాభసాటి వ్యవసాయంతో వారు రుణవిముక్తులవుతారు. నూతన గృహ నిర్మాణము, నూతన గృహ ప్రవేశము కూడా ఈ సంవత్సరం మీరు పూర్తి చేసుకుంటారు. ఇంట్లో ఒక సత్కార్య నిర్వహణ యందు బంధుమిత్రుల కలయికతోటి ఆనందంగా ఉంటారు. విదేశంలో చదువుకోవాలనుకునేటువంటి విద్యార్థులకి అనూహ్యమైన విదేశీ ప్రయాణం కనబడుతోంది. విదేశంలో ఉద్యోగము కనబడుతోంది, విదేశీ ప్రయాణము కనబడుతోంది. 3 ఉన్నాయి ఈ సంవత్సరం. రాజకీయ నాయకులకు యోగ్యంగా ఉంటుంది సమయము. కొత్త పదవులు అలంకరించకపోయినా మీ మాటకు ఏ విధమైనటువంటి గౌరవము తగ్గదు అని గుర్తుంచుకోవాలి. విద్యార్థులకు కొంత శ్రమ పడితే విజయం సిద్ధిస్తుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు వెళ్ళేటువంటి వారు ఉద్యోగాన్ని పొందగలుగుతారు. 3, ప్రొఫెషనల్ రంగంలో విజయాలు అద్భుతంగా సాధించగలుగుతారు. ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలు కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నరములకు, ఎముకలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. నూతన ఆభరణంలో వినియోగము, కొనుగోలు, తర్వాత గృహయోగము సూచితమవుతోంది. నూతన ఉద్యోగాన్ని ఈ రాశిలో స్త్రీలు తప్పనిసరిగా సాధించగలుగుతారు. ఈ రాశి వారు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు 3. ఇందాక నేను చెప్పినట్టుగా అన్ని రాశుల వారికి ఈ సంవత్సరము చండీ హోమము చాలా ఉత్తమమైనటువంటి పరిహారం. 2వది, సంకష్టర చతుర్థి నాడు ఉపవాసం ఉండి సాయంకాలము మీరు గణపతి అభిషేకంతో వినాయకుడికి ఉండ్రాళ్ళు పెట్టడం చాలా విశేషమైన పరిహారం. నెలలో ఒక శనివారం ఆంజనేయ స్వామి వారికి 16 ప్రదక్షిణలతోటి ఆకుపూజ చేసుకుని వడమాల వేయించుకోవడము చాలా విశేషమైనటువంటి సూచన.